బీజేపీ కొత్త అధ్యక్షుడు ఎవరన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతుంది. రోజుకో పేరు తెరపైకి వస్తుంది. అయితే తాను బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి రేసులో ఉన్నానన్న వార్తలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. తాను అధ్యక్ష రేసులో లేనని చెప్పారు. తనకు పార్టీ నాయకత్వం పెద్ద బాధ్యతలు అప్పగించిందని చెప్పారు. తనకు పార్టీ పగ్గాలు అప్పగిస్తారనేది ఊహాగానేలన్న సంజయ్ కొన్ని శక్తులు ఇలాంటి ప్రచారం చేసి పార్టీకి నష్టం కలిగించేలా కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. పార్టీ అధ్యక్ష పదవి నియామకంపై హైకమాండ్ ఇంకా నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. జాతీయ అధ్యక్షుడు వరకు కూడా అందరూ కలిసి సమిష్టి నిర్ణయం మీద ఆధారపడి కాబట్టి ఇంకా బూత్ కమిటీస్ అయితేనేమై ఇంకా బూత్ కమిటీస్ పూర్తి కాలే, జిల్లా కమిటీస్ అన్ని పూర్తి కాలేదు. అంటే రాష్ట్ర అధ్యక్షుడి యొక్క ప్రస్తావన రానే రాదు. జాతీయ అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు ఇంకా జాతీయ అధ్యక్షుడు కాబట్టి ఇది మీడియా సోదరులు కానీ కొంతమంది పార్టీ మీద అభిమానంతో నా మీద కొంచెం ప్రేమతో ఇవన్నీ పెట్టడం సహజమే. మరి నేను పార్టీ అంతకంటే పెద్ద బాధ్యతను పార్టీ నాకు ఇచ్చింది. హోంశాఖ సహాయ మంత్రి బాధ్యతకు అంతకంటే పెద్ద బాధ్యత ఇచ్చింది. ఆ బాధ్యతకు న్యాయం చేయాలని నేను ప్రయత్నిస్తున్నా. నా స్థాయిలో నేను కష్టపడి పనిచేస్తున్నా. కానీ రాష్ట్ర అధ్యక్షుడి ఆలోచన నాకు లేదు. అంతకంటే పెద్ద బాధ్యతలను ఉన్నా ఆ బాధ్యత నెరవేర్చే క్రమంలో మాత్రమే నేను పనిచేస్తున్నా. కాబట్టి పార్టీ మీద కానీ నా మీద కానీ ప్రేమ అభిమానులు బట్టి ప్రతి ఒక్కరు కూడా దయచేసి నాకు సహకరించండి. నేను మీరు రాయడానికి తప్పుపడతలేను. కానీ దాని ద్వారా ఇబ్బందులు వస్తాయి. దాన్ని కావాలనే కొంతమంది కుట్ర చేసి నాకు వ్యతిరేకంగా వీడియోలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. నేను రాష్ట్ర హైదరాబాద్ అని చెప్పి దాని తప్పు వీడియోలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఆ లైన్లోనే నేను రాష్ట్ర అధ్యక్షుడు కావాలని ఆలోచన లేను. పార్టీ నిర్ణయము అదే